ఉమారాణి గారు, నాగమల్లేశ్వరరావు గారు, నల్గొండ నుంచి ఎక్కడ నల్గొండలో నకరేకల్ అక్కడి నుంచి వచ్చారు. ఆయన అక్కడి నుంచి విజయవాడ ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏం జరిగింది, ఎలా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా అనేది వారి మాటల్లో విందాం. నాగమల్లేశ్వరరావు గారు చెప్పండి, అసలు నా గురించి ఎలా తెలిసిందనేది చెప్పండి ఫస్ట్. మా మిస్సెస్ గారు మేము కొన్ని రోజులు న్యాచురల్గా సహకరించామండి. ఒక 2-3 సంవత్సరాల దాకా ఏ విధమైన హాస్పిటల్ వెళ్ళలేదు. తర్వాత నేను హైదరాబాద్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నాను. చేస్తుంటే చాలా హాస్పిటల్ తిరిగాను. తిరిగి ఇంకా జాబ్ చేయడం కూడా మానేశాను. కెరీర్ మీద ఫోకస్ చేయలేకపోయాను. ఎందుకంటే ఎక్కడికి ఫంక్షన్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పిల్లలు లేరనే బాధతోటి ఇంకా అప్సెట్ అయిపోయి మొత్తం జాబ్ మానేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి చాలాసార్లు కొన్ని 2 years 3 years దాకా నార్మల్గానే ఉండిపోయాను. డిస్టర్బ్లో ఉండిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్లో సార్ వీడియోలు చాలా ఒక 2 నెలలు 3 నెలలు చూశాను. మరి అది ఎంతవరకు నిజం ఉంది ఏందో ఒకసారి తెలుసుకుందామని వచ్చాను. వచ్చి పరీక్షలు చేయించుకున్నాను. పరీక్షలు చేయించుకున్న తర్వాత మెడిసిన్ వాడుతుండగా మళ్ళీ 2 నెలలు క్రీములకు ఇచ్చారండి. 2 నెలల తర్వాత హార్మోన్లకు, తర్వాతకు వచ్చి ట్యూబ్ క్లీన్ చేయించుకున్నాను. తర్వాత మళ్ళీ వాసమ్మటి నేను రాలేకపోయినా సార్ వాళ్ళు కొరియర్ ద్వారా మెడిసిన్ వాడటం జరిగింది. ఇంతలోకే కన్ఫర్మ్ అయిందండి. ఇంతకు మరి 11 ఏళ్ళ నుంచి చాలా చోట్ల మరి చూసుంటారు, ఎక్కడ రాంది ఇక్కడ ఎట్లా వచ్చిందంటారు? సార్ గారు మొదగా ఏమిటి తేడా ఆ డాక్టర్లకి ఇక్కడ? అంటే సార్ గారు ఫస్ట్ రోజు వచ్చామని చెప్పారండి, మీరు పుట్టడం ఎంత నిజమవుతుందో మీకు పిల్లలు పుట్టడం కూడా అంతే నిజమండి. కాకపోతే ఏంటంటే ఏదైతే మీకు ఆ క్రీములు కానీ హార్మోన్ కానీ ఏదైనా ఇబ్బంది ఉందంటే అది క్లీన్ చేసుకొని తొలగించుకోవాలి. అంతసేపు కానీ పిల్లలు గారన్నారు. అదే మాట మీద నిలబడి నేను సార్ చెప్పిన విధానమే ఫాలో అయ్యానండి. బయట అంతా డాక్టర్లు అంతా మీకేం చెప్పారు మరి? మీకు ఆవిడికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ మెన్సెస్ కూడా సరిగ్గా కావండి. 2 నెలలకు 3 నెలలకు అవుతాయండి. మళ్ళీ ఏఎంహెచ్ కూడా చాలా 0.01 అన్నారు, ఇంకా కాదన్నారు. ఏఎంహెచ్ వెరీ లో 0.01 ఇంకా కాదు, వెరీ లో. సో ఇక ప్రెగ్నెన్సీ రాదు, అండాలు అయిపోయినాయి, అడుగంటికి పోయినాయి, ఖచ్చితంగా ఐవీఎఫ్ డోనార్కి వెళ్తే బెటర్ అన్నారు. నెలలు రావు ఆవిడికి, 2 నెలలకి 3 నెలలకి, అది కూడా బిల్లలు వేస్తేనేనా? క్రిమ్సన్ 21 బిల్లలు వేస్తేనే వస్తాయి. అలాంటి మనిషి ఆవిడ. అండాలు స్కానింగ్లకి వెళ్తే ఏం చెప్పారు? ఇంకా రప్చర్ కావట్లేదండి, అది కాదు మీరు ఐవీఎఫ్ రండి 3 లక్షలు 4 లక్షలు పట్టుకొని. స్కానింగ్లకి రోజు రమ్మని అండాలు లేవన్నారు. మళ్ళా ఇంజక్షన్లు పొడిచారు. అండాలు పెరిగినాయి కానీ పగలలేదన్నారు. మళ్ళా ఇంజక్షన్లు పొడిచారు. ఇక పగలలేదమ్మా, మీకు అసలు అండం ఏమీ క్వాలిటీ లేదు, ఐవీఎఫ్కి డోనార్కి వెళ్తే బెటరు, 3 లక్షలు రెడీ చేసుకోండి అని చెప్పారు. మరి అదే మనిషికి ఇప్పుడు ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎలా చూడండి, విచిత్రంగా లేదు? అండాలే లేవన్నా ఆవిడికి ఎప్పుడో 9-10 ఏళ్ల క్రితమే అండాలు లేవు, అయిపోయినాయి, అడుగంటిపోయిన అన్న ఆవిడికి 9 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఊరేసాం అండాలను మనం. ఎక్కడి నుంచి వచ్చినాయి? వచ్చి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది న్యాచురల్గా. మీకేం చెప్పారు? మిమ్మల్ని కూడా వదిలింటారుగా. అంటే సార్ నాకు అక్కడ బాగా ఒకసారి టెస్ట్ చేసుకున్నప్పుడు కొద్దిగా లో ఉందన్నారు. మన కాడికి వచ్చినప్పుడు కూడా టెస్ట్కి వచ్చినప్పుడు టెస్ట్ ఇవ్వలేకపోయాను. ప్రాబ్లం సార్ కూడా చెప్పాను, ఇది ప్రాబ్లం ఉంది సార్ అంటే మెడిసిన్ వాడండి, కంటిన్యూగా వాడుతుండగా మీకు అన్నారు. 4 months తర్వాత ఐయుఐకి రమ్మన్నారు. అంతలోకే మన బయట కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల నాకు కూడా నమ్మకం కలగలేదు. ఎన్ని రోజులైనా పర్వాలేదు కానీ న్యాచురల్గానే ట్రై చేద్దాం, లేకుంటే ఒక 2-3 years దాకా వాడదాం అనుకున్నాను. తర్వాత అంతా గెలకుంటే ఇంకా దేవుని మీద ఆశతోటే నిలిచి ఇంతలోకి అయిందండి. 2-3 రోజుల క్రితం టెస్ట్ చేసుకుంటే ఎప్పుడు ఒకటే గీత వచ్చేదండి. 2 గీతలు రాదు, అసలు నమ్మలేకపోయాము ఇద్దరం. ఏం చెప్పాలి, అసలు నాకు మెదడే పని చేయలేదు. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను అండి. చెక్ చేపిస్తే పాజిటివ్ వచ్చింది. అప్పుడే సార్కు మెసేజ్ పెట్టాను, ఇట్లా సంగతి అంటే 2 గీతలు వచ్చాయంటే పలానా టెస్ట్ చేయించామన్నారు. చేపిస్తే అక్కడనే మాకు తెలిసిన మేడం ద్వారా కన్సల్ట్ అయ్యాను. ఫస్ట్ ఒక టెస్ట్ చేపియండి, తర్వాత చూద్దామన్నారు. ఆ టెస్టులో పాజిటివ్ అంతా క్లియర్ ఉందండి, సరిపోతుందని చెప్పారు.
11 సంవత్సరాల పాటు వాళ్ళు ఎన్నిసార్లు ట్రై చేసినా రాని 2 గీతలు మన దగ్గర మందులు వాడగానే వచ్చేసింది. 2 గీతలు రాగానే ఆయనకి నమ్మకం కలగల. ఇదేంటి ఇలా 2 గీతలు వచ్చినాయి, ఇన్ని సంవత్సరాల నుంచి రాంది, కిట్ ఏమన్నా రాంగ్ ఏమోనని 3 వేసాడు కిట్లు. కిట్టు మీద కిట్టు, కిట్టు కింద కిట్టు, కిట్టు పైన కిట్టేసి మొత్తాన్ని టెస్ట్లు అయితే అన్ని కిట్లు 2 గీతలు వచ్చింది. వచ్చాక ఇంకెందుకు ఆగిద్ది అది. సో వచ్చిన తర్వాత కూడా ఇంకా నమ్మలే, కిట్లే తేడా జరుగుతుందేమో ఈ మధ్య అని చెప్పి మళ్ళీ అక్కడ లోకల్గా గవర్నమెంట్ డాక్టర్ అయితే కరెక్ట్గా చెప్తారని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. 3 days వెయిట్ చేశాను సార్. అంటే ఇన్ని రోజుల నుంచి పడ్డ బాధకు అసలు కరెక్టో కాదో మరి మేము చేసేది కూడా ఏమన్నా తప్పు ఉందో, ఏమన్నా కరెక్ట్గా చేయట్లేదేమో ప్రొసీజర్ యాక్యురసీ ఉంటుంది కదా, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం వెళ్ళాము. ఒక గీత వస్తే కరెక్ట్గా చేసినట్టు అనుకునేవాడు, కాముగా అక్కడికి ఆగిపోయాడు. 2 గీతలు వచ్చేటప్పటికి రాంగ్ చేస్తున్నారేమో అనుకుని మళ్ళీ పాపం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ గారు చూపించుకుంటే ఆ డాక్టర్ గారు కూడా పాజిటివ్ ఏనయ్యా అన్నారు. భార్య రావద్దు, ఆవిడకి కావలసిన స్కానింగ్లు బ్లడ్ టెస్టులు అక్కడే చేయించు అని చెప్పి మనం చెప్పాం. శుభ్రంగా అక్కడే చేయించాడు. దగ్గరలో మీకు ఎవరి దగ్గర నమ్మకం ఉంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కానింగ్లు తీయించండి, ఇదిగో పలానా స్కానింగ్ అని చెప్పి మేము పేరు పెట్టాం. చెప్తే ఆ స్కానింగ్ తీర్చాడు. ఇక్కడ ఏమొచ్చింది, సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషనల్ శాక్ విత్ జెస్టేషనల్ ఏజ్ 5 weeks 1 day, 5 వారాలు అని చక్కగా స్కానింగ్. ప్రెగ్నెన్సీ కూడా ఎక్కడొచ్చింది, ట్యూబుల్లో రాలా, వచ్చింది ప్రెగ్నెన్సీ. ట్యూబుల్లో వస్తే అసలు ఇంకా దారుణం, ట్యూబే పోయిద్ది. వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చింది అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. సో ఇక బాగుంది. ఆ తర్వాత మేమేమన్నాము, ఆ రిపోర్ట్ పట్టుకుని భర్తను వచ్చి మందులు తీసుకెళ్ళమన్నాం, భార్య రావక్కర్లా. ఆవిడకి కావాల్సిన స్కానింగ్ తీయించేసాం, ఆవిడకి కావాల్సిన బ్లడ్ టెస్టులు చేయించేసాం, అవన్నీ బాగున్నాయి, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్తున్నాయి. ఇక భర్త వచ్చి మందులు తీసుకెళ్ళమన్నాం. ఎందుకంటే ఆ క్రిములు ఉన్నాయి కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి. అక్కడున్న డాక్టర్లకి ఈ క్రిముల గురించి తెలియదు. ఒకవేళ నేను చెప్పిన వాళ్ళు వినరు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, నువ్వేనా చదివింది, మేము చదివాం, నువ్వు చెప్పింది మేము ఇవ్వాలా అంటారు. వీళ్ళని కూడా బెదిరిస్తారు. ఏంటి మా దగ్గర వాడతావా, ఆ డాక్టర్ దగ్గర వాడతావా, మేమెందుకు ఇవ్వాలి, ఆ డాక్టర్ చెప్పింది, మాకు చదువు లేదా, మాకు బుర్ర లేదా, నువ్వు నా దగ్గర వాడుతున్నావు ఆయన దగ్గర వాడతావు. ఈ మధ్యలో ఈయన అప్పర్ తాండ్ర అయిపోతాడు, శాండ్విచ్ మసాజ్ అయిపోద్ది. అందుకని ఈ బాధ అంతా లేకోకుండా నేనేం చెప్పాను, నా దగ్గరకు వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళు, నేను చెప్పినట్టు వాడుకో. ఇంజక్షన్లో గట్రా ఏమైనా ఉన్నాయి అనుకో, అక్కడ మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర చూపించుకో, నీకు కొంచెం బాగా పరిచయం ఉన్న వాళ్ళకి, లేదా ఒక సిస్టరో నర్సులో ఉంటారు, ఆర్ఎంపీలు ఉంటారు, వాళ్ళతో చేయించుకో. మందులు ఎలాగో నేను చెప్పాను. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మాకు ఫోన్ చేయొచ్చు, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు. ఒకవేళ 5 నుంచి ఉదయం 10 వరకు మధ్యలో ఏదన్నా ప్రాబ్లం వస్తే ఒక ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకో. నువ్వు ఎవరి దగ్గర అయితే డెలివరీ అవ్వాలనుకున్నావు వాళ్ళు స్టాండ్ బై పెట్టుకుని వాళ్ళకు ఒక మాట చెప్పు, అమ్మ మేము పలానా చోట 11 సంవత్సరాల ప్రపంచం అంతా తిరిగాం, మాకు ఎక్కడా రాలేదు ప్రెగ్నెన్సీ, ఇదిగో పలానా విజయవాడ వెళ్ళాము డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళాక మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆయన 5 నెలలు మందులు వాడమన్నారు నిలబడే వరకు. ఈ 5 నెలలు ఆయన దగ్గర వాడుకునేటప్పుడు కావలసిన బ్లడ్ టెస్టులు ఆయన చెప్తారు, కావలసిన స్కానింగ్లు ఆయన చెప్తారు, అవన్నీ మీ దగ్గరే తీసుకోమన్నారు. ఏది ఏమైనా కాడ ఈ ఏజ్లో కూడా ఆయన మరి ఉమారాణి గారు, నాగమల్లేశ్వరరావు గారు ఏజ్ 39 years ఉన్నా, పెళ్ళయి 11 ఏళ్ళైనా, నల్గొండలో ఉండి ఎన్నో చోట్ల తిరిగిన రాని ప్రెగ్నెన్సీ, అక్కడ పీసీఓడీలని, అండాలు పెరగట్లేదని, పగట్లేదని, పక్వానికి రావటం లేదని, నెలలు 2 నెలలకి 3 నెలలకు కూడా రాని నెలలు, ఆఖరికి ట్యాబ్లెట్లు ఇచ్చినా రాని నెలలు, అలాంటి ఉన్న అమ్మాయితో కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాము న్యాచురల్గా. ఆయనది లో కౌంట్ ఉన్నా కౌంట్ ఇంప్రూవ్ అయింది. చక్కగా ఈరోజు న్యాచురల్గా వాళ్ళ అండాలతో వాళ్ళ వీర్యకణాలతో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఇలా తెచ్చుకోవడమే కాకుండా మరలా మీలాంటి వాళ్ళలో కూడా ధైర్యం కలగడానికి, ఇదిగో ఇట్లా ఐవీఎఫ్లు అక్కర్లేదు, ఆపరేషన్లు అక్కర్లేదు, మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనే మంచి మనసుతో ముందుకొచ్చి ఎప్పుడో పొద్దునొచ్చినా మీకోసం ఇంతసేపు వెయిట్ చేసి మీకు కూడా 2 మంచి మాటలు చెప్తే మీకు కూడా ధైర్యం కలుగుద్ది అని ముందుకొచ్చి ఆయన వీడియో ఇచ్చినందుకు మరి నాగమల్లేశ్వరరావు గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు.